నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే ప్రాణిక్ హీలర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ ఎలా ఉన్నారు సార్? ఇలా ఉన్నానమ్మా. ఎప్పుడు బాగుంటారుగా. సోమయాగానికి వెళ్ళొచ్చి సోమయాగాన్ని దగ్గరుండి తిలకించి ఎక్కడ? మైసూర్ దగ్గర శ్రీరంగపట్టణం. అంటే ఇంత ఆనందం ఎందుకంటే నిన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు కూడా గాల్లో తేలినట్టుంది. అవును అన్నారు. అంటే కావేరీ నది ఒడ్డు అక్కడ ఉన్నారా? కావేరీ నది ఉద్భవానికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది? కావేరీ తెలియదు. అగస్త్యుల వారి కమండలో ఓకే, అవునా? అంటే అక్కడ కావేరీ నది ఉందని కానీ నాకు ఏం తెలీదు. మా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్లో స్టూడెంట్ గారు, నాతో పాటు కో స్టూడెంట్ శారద గారు సోమయాగం చేస్తున్నారు. మా అందరికీ మామూలుగా ఇన్విటేషన్ పంపిస్తే నేను మాతో పాటు కో స్టూడెంట్స్ ఉంటే మేము అందరం వెళ్ళాం అక్కడికి. వెళ్ళిన తర్వాత అంటే ఆవిడ ఫోన్లో చెప్పారు, నది ఒడ్డున చేస్తున్నాం. అంటే శ్రీరంగపట్టణం ఎందుకు చేస్తున్నాం అంటే అది నది ఒడ్డు, బెంగళూరులో ఉంటారు ఆవిడ. మరి నది ఒడ్డు కావాలి అంటే ఇలాంటి యజ్ఞయాగాది క్రతువులు జరగాలంటే నదీ పరివాహక ప్రాంతాలు అలాంటివి అయితే కొంచెం వైశిష్టం ఉంటుందని చెప్పేసి అని శ్రీరంగపట్టణంలో సెలెక్ట్ చేసుకున్నాం. జస్ట్ ఒక 10 అడుగుల దూరం వెళితే మనకి నది. ఇక చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. అంటే సోమయాగం ఏంటో తెలియదు కానీ నాకు అద్భుతంగా కావేరీ నది స్నానం, సంధ్యావందనం ఇవన్నీ అద్భుతంగా జరిగింది. నది ఒడ్డున చేసేది మరింత ఫలితం వస్తుంది అనేది కూడా వింటుంటాం. క్షేత్రాల్లో కానీ నది సముద్ర తీరాల్లో కానీ చేస్తే. ఇప్పుడు మనం అనుకున్నాం ప్రతి నెలలోనూ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు సంక్రమణాలు చేద్దాం, ఎక్కడ చేద్దాం అనుకుంటే శ్రీశైలం బెటర్ అనుకున్నాం కదా. అలా నాకు ఇది నది ఒడ్డున చేసే ఏ కార్యక్రమం అయినా సరే, అంటే ఇలాంటి యజ్ఞయాగాది క్రతువులు జరగాలంటే అరణ్యాల మధ్యలో, అంటే సౌరంలో సౌర మంత్రాల్లో ఉంటుంది నీ ప్రాంతం ఎలా ఉండాలంటే అది పెద్ద ఒక వనదేవతలు, చెట్లు బాగుండాలి, అక్కడ నది ఉండాలి, అక్కడ కంపల్సరీ మోదుగా మేడి వృక్షాలు ఉండాలి, అశ్వసాలు ఉండాలి. అక్కడ 7 అశ్వాలు ఉన్నాయి ఇప్పుడు సోమయాగం జరిగిన ప్రాంతంలో. అద్భుతం. చాలా చాలా సోమయాగాన్ని వీక్షించి వచ్చా. అంటే ఈ కన్నులు ధన్యం అన్నమాట. ఖచ్చితంగా ఏమైనా ఫొటోస్ ఉంటే పెట్టండి, వేద్దాం. ప్రవర్గ్య మీకు తెలుసు కదా, ఆ విస్ఫోటనం వస్తుంది. అవును అవును, మొత్తం అంటే పూర్ణాహుతిలో ప్రవర్గ్య అని జరుగుద్ది. 2 రోజులు మేకపాలు, ఆవు పాలు తీసుకుని ఆవునీళ్ళలో వేస్తే ఒక, అంటే యజ్ఞకుండంలో కాదు, దానికంటే ఒక పాత్ర ఉంటుంది ప్రత్యేకంగా. అందులో మహావీర్ పాత్రలో అంటే అరలా ఉంటుంది. దాంట్లో చుట్టూ మంట పెట్టి మంత్రాలు చదువుతారు, సోమ మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు చదివిన తర్వాత ఇవి వేస్తే ఒక విస్ఫోటనం వస్తుంది. మరి ఏమైనా పిక్చరైజ్ చేసాను, చాలా చేశాను. మరి వేద్దాం, ఎందుకంటే అది ఇవి అరుదు. ఈ సోమయాగాలు చేసేవాళ్ళు, సోమయాజులు చాలా తక్కువ మంది. సోమయాజులు తక్కువ ఉంటారు. 16 మంది ఉండాలి కంపల్సరీ. అదొక యజ్ఞ విధి. ఎంత బాగుంటుంది అంటే సోమలతల్ని కొనుక్కోవాలి. ఎవరైతే కర్త ఉంటారో వాళ్ళు బేరం ఆడాలి. అట్లా దానికి ఇస్తావా, దీనికి ఇస్తావా, బంగారానికి కూడా ఏమనంటాడు, దర్భలకి ఇచ్చేస్తాడు అనమాట. అంటే బాగుంటుంది. ఎడ్ల బండి మీద తీసుకురావటం, ఇలాంటి ప్రక్రియలు చాలా అద్భుతమైనటువంటి, చాలా సంతోషం, ఆనందాన్ని అనుభవించా. మరి ఇదే ఆనందంలో హనుమంతుడి గురించి మాట్లాడితే బాగుంటుందేమో అని అనిపిస్తోంది నాకు. హనుమంతుడి గురించి తెలుసుకోవాలి, ఎంత తెలుసుకున్నా తనవి తీరదు. ఆయనను ఎంత కొలిచినా సరిపోదేమో అనిపిస్తుంది, ఇంకాస్త కొలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. భక్త సులభుడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కదా. స్వామివారిని మరి ఎలా ప్రసన్నం చేసుకోవాలి, చాలా ఈజీ అని అంటున్నారు కదా, ఏదైనా మార్గం చెప్తారా అని అడిగేవాళ్ళు ఉంటారు. చెప్తారా? చాలా ఈజీ అది, అంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తుందమ్మా. కరెక్ట్. నేను ఇప్పుడు ఇందాక వచ్చినప్పటి నుంచి తన్మయత్వంలో ఉన్నాను. హనుమంతుల గారి గురించి మాట్లాడుతూ ఆయన బాల్యాలని గుర్తు చేసుకుంటూ ఉన్నాను కదా. అక్కడికి ఈ సోమయాగం దగ్గరికి మన దత్తపేట నుంచి చిన్నస్వామీజీ వచ్చారు. ఆయన వచ్చి మామూలుగా మనం ఇంతకుముందు మనం వరంగల్ కార్యక్రమం చేసాం, అది గుర్తు చేశారు. అక్కడ కళ్యాణం గుర్తు చేస్తే ఆయన చాలా ఆనందపడి రేపు 5వ తారీఖు ఇక్కడ బిహెచ్ఎల్లో పంచముఖ హనుమాన్ దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, రండి అని పిలిచారు. అంటే హనుమంతుడికి సంబంధించిన ఒక కార్యంలో ఉన్నాను నేను, ఆ తన్మయత్వంలో ఉన్నాను. అసలు ఆయన బాల్యం ఏంటి ఇవన్నీ చూస్తూ వెనక్కి వెళ్ళి చూస్తూ ఉన్నాను.
దాని ప్రకారం అంటే ఇప్పుడు నడుస్తుంది. నువ్వు కూడా దీక్షలో ఉన్నావు. అంటే నా జీవితంలో ఎప్పుడో నాకు ఊహ తెలియని రోజుల్లోనే ఆయన నా జీవితంలో ప్రవేశిస్తే ఒక తెల్ల జిల్లేడు హనుమంతుడు. మీరు వినాయకుడు అనుకుంటే ఆయన హనుమంతుడిగా రూపాంతరం చెంది వచ్చాడు. రూపాంతరం చెంది రావటం ఇవన్నీ కూడా దైవ సంకల్పమే. ఖచ్చితంగా చాలా అద్భుతం. ఇంకా హనుమంతుల వారిని ప్రసన్నం చేసుకోవడం అంటే ఆయన ఎప్పుడు ప్రసన్నాంజనేయుడే, ఎప్పుడూ ప్రసన్నాంజనేయుడే. ఆయన ప్రసన్నత లేదు అనుకుంటే మనం వెనక్కి తిరిగి ఉన్నాం. మన వెనకాల ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శించడానికి ఇటు తిరిగి అడుగుతున్నాం ప్రసన్నాంజనేయం ప్రసన్నాంజనేయం. మనం వెనక్కి తిరిగి ఉన్నాం. ఒక్కసారి రుజుమార్గంలో తిరిగి చూస్తే ఆయన అద్భుతమైనటువంటి వరాలు ఇచ్చేస్తారు. మరి తిరగడం ఎలా? తిరగడమే ముఖ్యం. ఆ తిరగడం, ఆ రామనామాన్ని ఉచ్చరిస్తే ఆ చక్రం ఆటోమేటిక్గా తిరుగుతాం. మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు అలా ఒక్కసారి తిరుగుతాయి. ఎంత అద్భుతం అమ్మా. అంటే ఆలాహలాన్ని తీసుకున్న తర్వాత ఆ వేడికి తాపానికి తల్లడిల్లిపోతున్నటువంటి పరమేశ్వరుణ్ణి శాంతింప చెయ్యటానికి శ్రీ మహావిష్ణువు వెళ్ళి ఒక రూపాన్ని, అదే క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆలాహలం వచ్చింది, దాంతోపాటు అమృతం వచ్చింది. అమృతాన్ని రాహు పట్టుకెళ్ళి వెళ్ళిపోతున్నప్పుడు మోహిని రూపం ధరించి దాన్ని తీసుకొస్తారు. ఆ రూపాన్ని చూసి ఈయన ఒక్కసారి ఆనందపడ్డారట పరమేశ్వరుడు. ఆ రూపంతో మళ్ళీ వెళ్ళి పరమేశ్వరుడిలో ఉన్నటువంటి ఆ అగ్నిజ్వాలని తప్పింప చేయడానికి, ఆ తాపాన్ని తగ్గించడానికి మళ్ళీ ఇంకొకసారి మోహిని రూపంతో వాళ్ళిద్దరూ ఆ సంగమంలో, ఆ తన్మయత్వంలో ఉన్నప్పుడు జనించినటువంటి ఒక శక్తి ఇక్కడ భూలోకంలో ఒక యజ్ఞకుండంలో నిక్షిప్తం చేస్తారు. అది 11వ రూపం, రుద్రుడి 11వ రూపం హనుమంతుడిగా, బజరంగ బలిగా రూపాంతరం. అయితే శివుడే హనుమంతుడు అనే 11వ రుద్రుడు, ఆయనే హనుమంతుడు. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు. ఆయనకి త్రిపుండ్రం పెట్టారని చెప్పి పెద్ద గొడవ చేశారు జనాలు. ఎవరైనా పురాణాలు చదివి తెలుసుకోండి ఎంత అద్భుతంగా ఉందంటే. నాకు వర్ణనాతీతం అమ్మ. ఒక 5-6 రోజులుగా ఇదే తపనతో నడుస్తున్నాను. అద్భుతంగా ఉంది. అనుభూతిని అనుభవించాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటానికి కాదు. అంటే అంతటి బడబాగ్ని కేవలం ఆ విష్ణుమూర్తి, ఆ భక్తి, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ శక్తిగా తీసుకొచ్చి పెట్టారు. అదే హనుమంతుడు. అందుకనే ఆయనకి అంత భక్తి ప్రేమ రెండూ ఉంటాయి. రాముడు అంటే భక్తి ఉంటుంది, ధర్మానికి ప్రతీకగా నిలబడతాడు ఆయన. అంత అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నుడమ్మా. ఖచ్చితంగా ఖచ్చితంగా. మరి అట్లా ఎలా ఆయన ఎలా కొలుస్తూ ఆయనకి దగ్గర అవ్వచ్చు? ఆయనకి కొలవడం కన్నా ధర్మం వైపు నిలబడాలి అంతే. నువ్వు ధర్మం వైపు నిలబడ్డావా ఆయన నీకు ప్రసన్నం అయిపోతాడు. ధర్మం ఏంటంటే మన సనాతన ధర్మం. అంటే కరుణతో మాట్లాడడం. అంటే రాముడు ఏం చేశాడు? రాముడు నడిచిన బాటలో మనం నడిస్తే, అంటే జై శ్రీరామ్ అంటే ఆయన ఉప్పొంగిపోతాడు. రామనామాన్ని ఉచ్చరించు, ఇక ఆయన ప్రసన్నుడు కాకుండా ఏమనుకుంటాడు? రాముడు అంటే ఆయన అంటే ఉన్నప్పుడు ఆ నామం పట్టుకొని ఆయన, అంటే రాముడు జన్మ తీసుకోకముందే శ్రీరామ శ్రీరామ అంటూ ఉన్నాడు. రాముడు పుట్టకముందే ఈయన రామనామాన్ని ఉచ్చరించారు. అంటే ఇది భవిష్యత్తులో రాబోతుంది, దీనికి నేను ఆలంబన అవుతున్నాను అని చెప్పేసి ముందుగానే తెలియజేసినటువంటి అద్భుత అవతారం. అద్భుతం. శ్రీరామనామాన్ని ఉచ్చరించడం, రామాయణాన్ని చదవటం, మన ధర్మానికి మనం నిలబడాలి. మనం మంత్రాలు చదివేసి, అష్టోత్తరాలు చదివేసి, తమలపాకులతో దండలేసి, లవంగి మొగ్గలు గుర్చేసి వేసేస్తే కాదు ఆయన మనకిచ్చేది. ఆయన అద్భుతం. ఆయన ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటాడు. మనం రాముల వారి బాటలో నడుస్తూ ధర్మాన్ని నిలబెట్టేసామో ఆయన మనం వెనకుండి కాపాడేస్తుంటాడు. మనకి ఏం కావాలో అది ఇచ్చేస్తాం. ఆయన దగ్గర గద ఉంటుంది కదా, అది కుబేరుడు ఇచ్చినటువంటి గద. ఆయన ఎంతో తపస్సు చేస్తే బ్రహ్మ ఆయనకి ఆ పుష్పక విమానాన్ని, ఆ గదని ఇచ్చాడు. అలాంటి ఆ గద, ఈయన దగ్గర ఉన్న గద కుబేరుడు ఇచ్చింది. కుబేరుడు అనుగ్రహం కోసం తపన పడుతూ ఉంటాం. హనుమంతుల వారిని కొలిస్తే కుబేరుడు ఆటోమేటిక్గా మనకి ఖచ్చితంగా ఇచ్చేస్తాడు అనుగ్రహం. ఇంకెంతకన్నా ఇంకేం కావాలి. హనుమంతుడికి సంబంధించి మంగళవారాలు చెప్తారు, శనివారాలు చెప్తారు. ఏ వారం ఆయన వారంగా మనం చూసుకోవచ్చు? మంగళవారంగానే తీసుకుందాం. మంగళవారంగానే తీసుకోవాలి. అంటే అగ్నికి, అంటే ఈయన అగ్ని రూపంలో, శక్తి రూపంలో వచ్చాడు కాబట్టి మంగళవారాన్ని తీసుకోవాలి. శనివారం ఎందుకు చేస్తారంటే శని బాధిస్తాడు కాబట్టి శనిని నియంత్రించగలిగిన శక్తి హనుమంతుల వారికి ఉంది. అందుకని శనివారం కూడా చేస్తారు. శనివారం కూడా చేస్తారు. అది ఏ రోజు కాదమ్మా.
ఇప్పుడు విష్ణు అంటే ఇప్పుడు విష్ణువు యొక్క ఆలింగనతో పరమేశ్వరుడు నుంచి ఉద్భవించాడు ఆయన, అందుకని సోమవారం ఇష్టం. మంగళవారం ఎలాగో మంగళవారం ఆయన పుట్టినది అనుకుందాం, లేదు అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివపుత్రుడే కదా అందుకని ఇష్టం. ఇలా ఇంటర్లింక్ చేస్తే అన్ని వారాలు. ఇప్పుడు ఆయన హనుమంతుల వారి శిష్యుడు, సూర్యుడికి ఆదివారం చేసిన ఇష్టం లేదని అంటే ధర్మంగా ఉందాం. ఎంత ధర్మంగా ఉంటాము అంటే ఎక్కువ అది మనకి మన మదిలో నిలిచిపోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఇవన్నీ గుర్తొస్తున్నాయి. రామాయణానికి ముందే సీతాదేవిని ఎత్తుకెళ్ళక ముందే, సీతాదేవి జన్మ తీసుకోకముందే రావణాసుడి ఆట పట్టించాడు ఈయన. ఎవరు? పురాణంలో హనుమంతుల వారు. ఆ 10 తలలు రావడానికి ముందు తపస్సు చేస్తారు, ఆ తపస్సుని భగ్నం చేసేస్తాడు ఒకనొక సందర్భంలో. అప్పుడే చుక్కలు చూపించాడు రావణాసుడికి. ఓహో, ముందు పరిచయాలు ఉన్నాయి, భంగబాట్లు కూడా ఉన్నాయి రావణుడికి. అయినా తోకనంటే ఇచ్చాడంటే అప్పుడు ఇంకా మొత్తం తగలటేసాడు. మన ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దేశానికి ధర్మానికి ముష్కరుల యొక్క ప్రభావం పెరుగుతుంది కాబట్టి ఒకసారి గట్టిగా పిలుద్దాం, జై శ్రీరామ్ అని. జై శ్రీరామ్. రామనామంతో భారతదేశాన్ని మారుమోగిస్తే హనుమంతుల వారు చుక్కలు చూపిస్తారు రావణ అసురులకి. మొన్న ఎవరికో రావణ అసురుడికి అంటే తప్పమ్మా, ఎవరైనా సరే మనుషుల్ని అంత దారుణంగా దూషించటం తప్పది. రావణాసురుడు కూడా అలాంటి ఇదితోటే, అందులో ఉన్నటువంటి అసుర లక్షణాలు, అద్భుతమైనటువంటి జ్ఞాని, మామూలుగా కాదు, అంత తపశ్శక్తి కలిగిన మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మాటలతో వాటిలతో ఎందుకు పాడు చేసుకోవటం. అదే మచ్చ ఎంత ఎలాంటిదైనా సరే మచ్చ కదా, ఇబ్బందిగా. అదే ఒకళ్ళకి ఎలా జరగాలని కోరుకోవడం కదా, ఇలాంటి పనులు చేయొద్దు. ఆడెవడో పెట్టాడు భారతదేశాన్ని హిందూ దేశంగా మారుద్దాం అనుకుంటున్నారా నా కొడకల్లారా. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడం ఏంట్రా, భారతదేశం హిందూ దేశమే. ఇక్కడ పుట్టిందే హిందూ ధర్మంతోనే పుట్టారు అందరూ, పుట్టిన వాళ్ళందరూ. దీన్ని ఏదో ఎరాడిక్రేట్ చేస్తాం, ఇది చేస్తాం అని కాలగర్భంలో గెలిచిపోతున్నారు. ఎందుకు ఇదంతా? జై శ్రీరామనామంతో అనుగ్రహిద్దాం. నువ్వు ఒక రాముల వారికి, హనుమంతుల వారి అనుగ్రహం కోసం ఒక మంత్రం నీ నోట, ఎందుకంటే హనుమత్ దీక్షలో ఉన్నావు ఒక్కసారి. జయమంత్రం. అమ్మో, అసలు మహిమాన్వితమైన మంత్రం అని చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో అనేక మార్లు విన్నాను. చెప్పమ్మా, నేను కూడా వినాలనుకుంటున్నాను. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్య సహస్రశః అర్ధ్వైత్వా పురీం లంకా అభివాద్య జ మైథిలీం సంవృద్ధార్థగమిష్యామి మిషతాం సర్వరక్షసాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అద్భుతమైనటువంటి మంత్రం, చాలా పెద్ద మంత్రం. మరి చదవగలరా మన బంధువులు? చదవగలరు, ఒక 4-5 సార్లు వింటే వచ్చేసి వినండి, అద్భుతంగా చేయండి. హనుమా అంజనాసును రామేష్ట ఫల్గుణసక పింగాక్షోమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్ప. జై హే హనుమాన్. ఇది కూడా చదువుకోవచ్చు. అద్భుతం. డిస్ప్లే చేస్తాము, ఖచ్చితంగా చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి. హనుమంతుడికి దగ్గర అవ్వండి. ఆయన అండ ఉంటే రామరాజ్యాన్ని చూస్తాం, ఖచ్చితంగా చూడాలి కూడా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మిత. జై శ్రీరామ్.